బ్రిటిష్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒకప్పుడు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వ్యవహరించారో అలా బుద్ధిలో మార్పు రాలేదని కూడా సొంత దేశంలో అట్లాంటి దరిద్ర పనులే చేస్తున్నారు. తాజాగా ఒక ఆడపిల్ల బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడింది, ప్రశ్నించింది. 5గురు కలిసి ఏదైతే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ పెరిగిపోయి పాకిస్తాన్ నుంచి బ్రిటన్కి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని సతాయిస్తూ, వేధిస్తూ, వెంటపడుతూ, ప్రేమల పేరుతో వేధిస్తూ, ఆ తర్వాత మాట్లాడడానికి స్నేహం అని చెప్పి, ఆ తర్వాత రాజకీయాలు చేస్తున్నటువంటి ఉదంతానికి సంబంధించి తను ఒక విక్టిమ్ 5గురు అబ్బాయిలు కలిసి అమ్మాయిని అబ్యూజ్ చేసినటువంటి సందర్భంలో ఆ విషయాన్ని పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వచ్చి నువ్వు నీ కన్సెంట్తో వచ్చావు, అంటే నీకు ఇష్టపడి వచ్చావు, నువ్వు సెక్స్ కోసమే వచ్చావు, నన్ను సతాయిస్తున్నారు వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు స్నేహంగా ఇక్కడికి మాట్లాడడానికంటే వస్తే దాన్ని కాస్త ఈ విధంగా తీసుకెళ్లారు అంటూ అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ఇదెక్కడి పరిస్థితి, బ్రిటన్ వాళ్ళకి బ్రిటన్ పోలీసులే పనిచేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిలదీస్తున్నారు బ్రిటన్ పోలీసులని, ప్రభుత్వాన్ని.